హలో! ఈనాటి మన ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం టెక్ ప్రపంచాన్ని, ముఖ్యంగా గ్లోబల్ చిప్ మార్కెట్ను ఒక్కసారిగా కుదిపేసిన ఒక భారీ ఏఐ సంచలనం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. $600 బిలియన్ వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ! జనవరి 27, 2025 టెక్ ప్రపంచంలో నిజంగా ఒక భూకంపం వచ్చింది. ఏఐ హార్డ్వేర్ రంగాన్ని శాసిస్తున్న ఎన్విడియా కంపెనీ ఒకే ఒక్క రోజులో తన మార్కెట్ క్యాప్లో ఏకంగా ఇంత భారీ మొత్తాన్ని కోల్పోయింది. కేవలం ఒక్క రోజులో వాళ్ల స్టాక్ విలువ 18% పడిపోయింది. అసలు ఎన్విడియాకు ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందబ్బా అనిపిస్తుంది కదా. ఇంతకీ ఆ పతనానికి కారణమేంటో తెలుసా? సిలికాన్ వ్యాలీలోని ఏ పెద్ద కంపెనీనో కాదు, డీప్ సీక్ అనే ఒక అప్లికేషన్. ఈ యాప్ సడన్గా iOS యాప్ స్టోర్లో ఏకంగా చాట్ జీపీటీని వెనక్కి నెట్టేసి నంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ మైండ్ బ్లాంక్ అయ్యే విషయమేంటంటే, ఈ డీప్ సీక్ అనేది అసలొక ఏఐ కంపెనీ నుంచే రాలేదు. చైనాకు చెందిన హైఫ్లయర్ అనే ఒక క్వాంటిటేటివ్ హెడ్జ్ ఫండ్ దీన్ని తయారుచేసింది. నిజంగా ఇది ఊహించని ట్విస్ట్. అసలు ఈ క్రేజీ జర్నీ ఎలా మొదలైందంటే, మనం 2023కి వెళ్ళాలి. డీప్సీక్ ఫౌండర్ లియాంగ్ వెన్ఫెంగ్ తమ ట్రేడింగ్ అల్గారిథమ్స్ను మెరుగుపరుచుకోవడానికి ఏఐని వాడాలి అనుకున్నారు. సరిగ్గా అమెరికా చైనాపై ఎక్స్పోర్ట్ బ్యాన్ విధించడానికి కొద్దిగా ముందే వాళ్లు చాలా తెలివిగా 10,000 ఎన్విడియా A100 చిప్లను కొనుక్కున్నారు. అమెరికన్ టెక్ జాయింట్స్తో పోలిస్తే వాళ్ల బడ్జెట్ చాలా అంటే చాలా చిన్నది. అయినా సరే వారితో పోటీ పడగల మోడల్ను ఎలాగైనా నిర్మించాలనే ఒక స్ట్రాంగ్ టార్గెట్తో ముందుకెళ్లారు. మరి ఆ చిన్న బడ్జెట్తో వాళ్లు సక్సెస్ ఎలా సాధించారు? దీని వెనుక ఉన్న అసలు మ్యాజిక్ మిక్స్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ లేదా MOE. డీప్సీక్ మెయిన్ ఫిలాసఫీ ఏంటంటే ఎఫిషియన్సీ, అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ పని రాబట్టడం. సాధారణంగా ఒక ఏఐ మోడల్ ఒక చిన్న ప్రశ్న అడిగినా సరే తన పూర్తి బ్రెయిన్ను వాడుతుంది. కానీ మే 2024లో విడుదలైన డీప్సీక్ V2లో వాడిన ఈ MOE ఆర్కిటెక్చర్ అలా కాదు. ఆ ప్రశ్నకు ఎంత నెట్వర్క్ అవసరమో దాని మాత్రమే యాక్టివేట్ చేస్తుంది. దీనివల్ల కంప్యూటింగ్ పవర్ విపరీతంగా ఆదా అవుతుంది. ఇది GPT-4 టర్బో కంటే ఏకంగా 42 రెట్లు చౌకైనది అని వాళ్లు ప్రాక్టికల్గా నిరూపించారు. ఇక ఈ అండర్డాగ్ కంపెనీ స్పీడ్ చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. మే 2024లో V2 లాంచ్ చేశారు కదా, ఆ తర్వాత జులైలో కోడింగ్ కోసం కోడర్ V2, సెప్టెంబర్ నాటికి ఆ రెండింటినీ కలుపుతూ V2.5, మళ్లీ డిసెంబర్ 2024లో ఏకంగా V3 లాంచ్. ఇలా కేవలం కొన్ని నెలల గ్యాప్లోనే జనవరి 2025 కల్లా వీరు నంబర్ 1 యాప్గా నిలిచారు. ఈ కళ్ళు చెదిరే వేగం మొత్తం టెక్ ప్రపంచాన్ని షాక్కి గురిచేసింది. ఇక్కడ మనం మాట్లాడుకోవలసిన అత్యంత ముఖ్యమైన విషయం ఖర్చు. ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. GPT-4ని ట్రైన్ చేయడానికి $100 మిలియన్ పైగా భారీ బడ్జెట్ అవసరమైతే, అదే స్థాయి క్వాలిటీనిస్తూ డీప్సీక్ V3ని ట్రైన్ చేయడానికి వాళ్లకైన ఖర్చు కేవలం $6 మిలియన్ మాత్రమే. అంటే దాదాపు 16 రెట్లు తక్కువ ఖర్చుతోనే అమెరికన్ కంపెనీలకు ధీటుగా వాళ్లు తమ మోడల్ని తయారు చేసేశారు. ఇది నిజంగా గ్రేట్ కదా. ఆ మ్యాజిక్ వెనకున్న టెక్నికల్ సీక్రెట్ అంతా ఈ నంబర్లోనే ఉంది, 37 బిలియన్లు. డీప్సీక్ V3 మోడల్లో మొత్తం 641 బిలియన్ల పారామీటర్లున్నా కూడా మనం ఒక ప్రశ్న అడిగినప్పుడు అందులో కేవలం 37 బిలియన్ల పారామీటర్లు మాత్రమే యాక్టివ్ అవుతాయి. అనవసరమైన ప్రాసెసింగ్ను ఆపేసి కేవలం కావాల్సిన సమాచారాన్ని మాత్రమే వెలికితీసి ప్రాసెస్ చేయడం వల్లే వీరు ఈ అసాధారణ ఎఫిషియన్సీని సాధించగలిగారు. ఇక ఇదంతా చూసి సాక్షాత్తు ఓపెన్ఏఐ CEO శామ్ ఆల్ట్మాన్ ఏమన్నారో తెలుసా? డీప్సీక్ V3 ఒక అద్భుతమైన మోడల్ అని, ముఖ్యంగా వాళ్లు ఇంత తక్కువ ఖర్చుతో సాధించడానికి మెచ్చుకోవాలి అని ఆయన బహిరంగంగానే ప్రశంసించారు. R1 రీజనింగ్ మోడల్ వచ్చిన తర్వాత ఒక గట్టి కాంపిటీటర్ నుండి ఇలాంటి ప్రశంసలు రావడం మామూలు విషయం కాదు. ఇండస్ట్రీలో డీప్సీక్ సంపాదించిన ఇమేజ్కి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. 2025లో వీరి అప్డేట్స్ ఏమాత్రం ఆగలేదు. మార్చి 2025లో వచ్చిన VT అప్డేట్ నేరుగా GPT-4.5ని బీట్ చేసింది. ఆ తర్వాత మే నెలలో ఏజెంటిక్ సామర్థ్యాలతో R1 అప్డేట్, మళ్లీ డిసెంబర్ నాటికి ఆలోచనా శక్తిని, టూల్ యూస్ను ఒకే చోట కలిపి V3.2ని తీసుకొచ్చారు. ఇవి ఎంత పవర్ఫుల్ అంటే ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్స్ అయిన IMO మరియు IOAలలో ఈ మోడల్స్ సరికొత్త AI రికార్డులను సృష్టించాయి. అయితే సక్సెస్ ఉన్న చోట వివాదాలు కూడా సహజమే కదా. ఫిబ్రవరి 2026లో క్లాడ్ మోడల్ మేకర్ అయిన ఆంథ్రోపిక్ సంస్థ డీప్సీక్పై కొన్ని సీరియస్ ఆరోపణలు చేసింది. డీప్సీక్ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి తమ క్లాడ్ సంభాషణల డేటాను స్క్రాప్ చేసిందని వారన్నారు.
దీనిపై డీప్సీక్ అఫీషియల్గా ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. సరిగ్గా అదే టైంలో డేటా ప్రైవసీ మరియు జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని అమెరికా ప్రభుత్వం తమ అఫీషియల్ డివైజ్లలో యాప్ను బ్యాన్ చేసింది. సో ఒకవైపు విపరీతమైన పోటీ, మరోవైపు సెక్యూరిటీ ఆందోళనలు రెండూ నడుస్తున్నాయి. ఇన్ని బ్యాన్లు, ఆరోపణలు ఉన్నా కూడా డీప్సీక్ నిలబడటానికి అసలు కారణం అది ఒక ఓపెన్ సోర్స్ మోడల్ కావడం. అంటే ప్రభుత్వం అఫీషియల్ డివైజర్లో బ్యాన్ చేసినా సరే ఎవరైనా డెవలపర్లు ఏ సర్వర్ పైన ఆధారపడకుండా దీన్ని నేరుగా తమ సొంత కంప్యూటర్లో లోకల్గా రన్ చేసుకోవచ్చు. దీనివల్ల డేటా బయటికి వెళ్లదు, ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇదే వాళ్ళ అతిపెద్ద బలం. సరే, ఇప్పుడు మనం లేటెస్ట్ అప్డేట్కి వద్దాం. ఏప్రిల్ 24, 2026న డీప్సీక్ V4 అఫీషియల్గా రిలీజ్ అయింది. ఎక్కడో ఒక చిన్న హెడ్జ్ ఫండ్గా మొదలైన ఈ సంస్థ ఇప్పుడు ఏకంగా $10 బిలియన్ వాల్యుయేషన్ టార్గెట్గా పెట్టుకుని $300 మిలియన్ ఫండింగ్ కోసం చూస్తోంది. జస్ట్ ఇమాజిన్ వాళ్ళు ఎంతలా ఎదిగారో. ఈ V4 మోడల్ చూస్తే ప్రధానంగా 2 వేరియంట్స్తో వస్తోంది. మొదటిది V4 ఫ్లాష్. ఇది 284 బిలియన్ పారామీటర్లతో కాస్ట్ ఎఫెక్టివ్గా మన రోజువారీ అవసరాలకు బాగా ఉపయోగపడుతోంది. రెండవది V4 ప్రో. ఇది ఏకంగా 1.6 ట్రిలియన్ పారామీటర్లతో ఒక ఫ్రాంటియర్ మోడల్గా నిలుస్తుంది. ఎంత క్లిష్టమైన పనులైనా సరే ఇది చాలా సునాయాసంగా చేయగలదు. ఇక్కడొక భారీ టెక్నికల్ జంప్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. 1 మిలియన్. అవును, మీరు విన్నది నిజమే. V4 మోడల్ తీసుకొచ్చిన ఒక క్రేజీ ఫీచర్ ఈ నెంబరే. పాత V3 మోడల్లో కేవలం 128,000 టోకెన్ల కాంటెక్స్ట్ విండో మాత్రమే ఉంటే V4లో దాన్ని డీఫాల్ట్గా 1 మిలియన్ టోకెన్లకు పెంచేశారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒకేసారి వందల కొద్ది పుస్తకాలు లేదా డాక్యుమెంట్ల సమాచారాన్ని ఇది ఒకే కమాండ్తో చదివేసి ప్రాసెస్ చేయగలదనమాట. అన్బిలీవబుల్ కదా. మరి ఇంత భారీ డేటాను ఒకేసారి హ్యాండిల్ చేయడం ఎలా సాధ్యమైంది అంటారా? ఇక్కడే వీళ్ళు హైబ్రిడ్ అటెన్షన్ అనే సరికొత్త టెక్నాలజీని వాడారు. ఇది మొదటి నుండి అత్యంత పకడ్బందీగా డిజైన్ చేయబడిన ఒక కంప్రెస్డ్ స్పార్స్ అటెన్షన్ సిస్టమ్. ఈ టెక్నాలజీ వల్లే డీప్సీక్ పాత పరిమితులన్నింటినీ బ్రేక్ చేసి ఈ 1 మిలియన్ టోకెన్ కాంటెక్స్ట్ను అంత ఎఫిషియెంట్గా మరియు ఫాస్ట్గా ప్రాసెస్ చేయగలుగుతోంది. ఇదంతా విన్నాక అసలు దీనికి ఎంత ఖర్చవుతుందో అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. కాని అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ డీప్సీక్ V4 అనేది $10 బిలియన్ వాల్యుయేషన్ ఉన్న మోడలైనప్పటికీ ఇది అందరికీ టోటల్గా ఫ్రీ. అవునండి, MIT లైసెన్స్ క్రింద హగ్గింగ్ ఫేస్ ప్లాట్ఫామ్లో ఎవరైనా సరే ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు. ఇంత పవర్ఫుల్ మోడల్ ఫ్రీగా దొరకడమంటే మామూలు విషయం కాదు. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సిన విషయాలేంటంటే కోడింగ్, మ్యాథ్స్ లేదా పెద్ద పెద్ద రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కోసం పూర్తి ప్రైవసీతో సొంత సర్వర్లలో దీన్ని వాడుకోవడానికి ఇదొక అద్భుతమైన ఆప్షన్. కానీ అదే టైంలో ప్రభుత్వ పనులకు లేదా జాతీయ భద్రతకు సంబంధించిన విషయాల్లో దీని వాడకం పట్ల కొన్ని బ్యాన్స్, భద్రతాపరమైన ఆందోళనలు కూడా ఉన్నాయి. సో మన అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. ముగింపుగా ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఇంత తక్కువ ఖర్చుతో ఇంతటి భారీ పర్ఫార్మెన్స్తో వస్తున్న ఈ ఓపెన్ సోర్స్ మోడల్స్ ముందు ముందు సిలికాన్ వ్యాలీలోని బిలియన్ డాలర్ల టెక్ దిగ్గజాలను వాళ్ల సింహాసనంపై నుండి శాశ్వతంగా దించేస్తాయా? ఈ అద్భుతమైన డేవిడ్ వర్సెస్ గొలియాత్ ఫైట్ AI భవిష్యత్తును ఎలా మార్చబోతుందో చూడాలి. ఈ టాపిక్పై మీకొక మంచి క్లారిటీ వచ్చిందని ఆశిస్తూ మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ విశ్లేషణతో కలుద్దాం. అంతవరకు సెలవు.